ఆమా అన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గాంధీ గారి విగ్రహం కట్టి ఏర్పాటు ఉన్నది చోట ఒక దిక్కు ఆ ఏరియా వాళ్ళందరూ ధర్నాలకు దిగడం హరీష్ రావు గారికి వెళ్ళడం పర్యటించడం అని జరుగుతుంది. దాని గురించి నేను ఒక్కటి కోరుకుంటున్నానమ్మా, గాంధీ గారి బొమ్మ పెట్టద్దు అన్న మహాత్ములు పుణ్యాత్ములు అందరూ ఆ జేబులో 100 రూపాయల నోట్లు అవి ఉన్నాయి కదమ్మా, డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు లేకుండా తిరగమనమ్మా. ముఖ్యంగా డబ్బులు ఉన్నాయి కదా, 100 నోట్లు 50 నోట్లు అన్నీ ఇంట్లో డబ్బులు పెట్టుకున్నారు కదా, ఆ నోట్లన్నీ తీసుకొచ్చి బయటపడేసేసే మనం అప్పుడు గాంధీ గారి గురించి మాట్లాడదాం. ఓకేనా? తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. గాంధీ విలువ తెలిసిన వాళ్ళు ఎవరో ఈ మాట అంటారు. ఎవరిదైనా సొమ్ము ఖర్చు పెడుతున్నారు, గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెడతాలో తప్పే ఉంది. రాజకీయ నాయకులు 10 సంవత్సరాలు మీరు తిన్నారు, ఏమేం తిన్నారు, ఏమేం చేశారు తెలుసు కదా. సామాన్యుడికే రేషన్ కార్డు రాలా, ఈరోజు రేషన్ కార్డు వచ్చింది. రుణమాఫీలు చేశారు, ఏది దళిత బంధు వేశారు. ఎవరెవరికి వేశారు? 100 ఎకరాలు ఉన్నాడు, 500 ఎకరాలు ఉన్నాడు కూడా డబ్బులు వేశారు. మీరు అది వృధా కదా? మీరు వృధాల గురించి టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడే అర్హత లేదు. హైదరాబాద్ సొమ్ము కావాల్సినంత ఉంది. 60 సంవత్సరాల ఆంధ్రుల కష్టం ఉన్న హైదరాబాద్ సొమ్ము తెలంగాణకు ఉపయోగిస్తున్నాడు. తెలంగాణ ఇచ్చిన గాంధీ గారి బొమ్మ పెట్టకపోవడం ఇంకా తప్పు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు పార్టీ ఎవరంటే గాంధీ గారు. ఆయన బొమ్మ పెడతాలో తప్పు లేదు. ఉన్న ఇల్లు కూలగొడతాం అనమాకమ్మ. హైదరాబాద్ వానలు పడ్డాయి అనుకో, మన ఎల్లో మీడియా అని అంటారు, ఎల్లో మీడియా కాదు పచ్చి మీడియా, ఏ మీడియాలో అయినా కానీ అరే మునిగిపోయింది హైదరాబాద్, అరే మునిగిపోయింది హైదరాబాద్. దాని గురించి ఆ మచ్చ అనేది పోగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా తెచ్చి ఎవరికి ఇబ్బంది పెడుతున్నాడు? కబ్జాలు చేసిన వాళ్ళే కదా. ఎవరైనా పేదల ఆలే కాదుగా, పేదల ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు. నీకు లేదా ఇల్లు, పేదవాడైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు. కావాల్సిన కట్టారు మా కేసీఆర్ గారు. ఫిలప్ కానీ ఇల్లులు చాలా ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లులు చాలా ఉన్నాయి. ఇల్లులు మా కేసీఆర్ కట్టినవి అవన్నీ ఫిలప్ కాల, చాలా ఖాళీలు ఉన్నాయి, ఆడ పంపిస్తాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. పెన్షన్ల గురించి తెలంగాణలో మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి సామాన్యుడికి అందాల్సిన మూమెంట్లో అందుతుంది, కానీ పెంచుతామన్నారు. 2500 3000 చేస్తాను. అంత అవసరం అనేది తెలంగాణ ప్రజలకు లేదు. అంత వృద్ధులు కూడా ఇక్కడ తక్కువే, వృద్ధు శాతం కూడా పరంగా కూడా తక్కువే. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉదాహరణ పంచాయతీ ఎలక్షన్లే, రేవంత్ రెడ్డి గారికి అంత రిజల్ట్ వచ్చినాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లో అంత రిజల్ట్ వచ్చినాయి అంటే ఆలోచన జనంలో లేదు. చేస్తాడమ్మా. తెలంగాణ సొమ్ము ఉంది, నాయకులు పెద్ద పెద్ద నాయకుల కింద చాలా నల్ల డబ్బులు ఉన్నాయి, అన్ని బయటికి తీస్తారు, ఖర్చు పెడతారు. గుజరాత్ ఏమైంది? ఇంతే. గుజరాత్ లో గల్లీ గల్లీకి ఒక బొమ్మ ఉంది. మెల్లగా స్టార్ట్ చేస్తారమ్మా, ఒక్కొక్కటి మెల్లగా స్టార్ట్ అవుతుంది. 2 years లో ఏమైనా చేయగలరమ్మా. అవి అవసరం లేదు అన్న ఫీలింగ్ తెస్తాడు. అర్థమైందా? ఇచ్చిన హామీలు కూడా అరే బాబు ఆ హామీ వద్దురా బాబు అన్న ఫీలింగ్ కూడా జనంలో కలిగించేలాగా చేస్తున్నాడు. అవి అవసరం లేదంటే బాగా డబ్బులు ఉన్నట్టు. ఓకేనా? పెన్షన్ అవసరం లేదంటే డబ్బులు ఉన్నాయి, నాకెందుకు రేపు పెన్షన్ అనే లెక్కన ఉండారు. మరి ఇంకేం కావాలి? ప్రతి గ్రామం డెవలప్మెంట్ అవుతుందమ్మా, రోడ్లు పడుతున్నాయి. ఇన్నాళ్ళు కేసీఆర్ గారు పట్టించుకున్న హైదరాబాద్ వదిలేసి జిల్లాలన్నిటి మీద పడ్డాడు. ప్రతి జిల్లాలో అభివృద్ధి అనేది మొదలు పెట్టాడు. అభివృద్ధి పరంగా మొదలవుతుంది ఏదైనా కానీ. కరెక్ట్ అమ్మా, అది ఎప్పుడో పెట్టాల్సింది. అది ఎప్పుడు దాకా పెట్టకపోవడమే తప్పు. పెడతాం అనేది న్యాయమేనని మేము అనుకుంటాం. అంత అవసరం లేదమ్మా, అంత ఫీలింగ్ కూడా లేదు. ఒక్కటి చెబుతున్నానమ్మా, రాహుల్ గాంధీ గారు ప్రాణభయంతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ఆపుతున్నాడు. లేకపోతే ఈ పాటికి పిఎం సీట్ లో కూర్చోవలసిన వ్యక్తి ఆయన. ఓకేనా? హాయ్ హాయ్ మేడం. స్టాచ్యూ పెట్టండి మేడం, పెడితే పెట్టని, కానీ ఉన్న ప్రజలను ఎందుకు అపార్ట్మెంట్లను తీసేయడము, వాళ్ళ ప్రజలని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? ప్రజలు ఉన్నారు తెలంగాణలో, విగ్రహం పెట్టని ఒక ప్లేస్. ఇప్పుడు పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండు, మంచి కాల్ ప్లేస్లో పెట్టిండు. అసలు ప్లేస్ చూసి పెట్టండి. ఎవరైనా వద్దన్నారు కదా మేడం. మనకు ఎలా అంటే ఇప్పుడు రైతులు చాలా కష్టపడుతున్నారు రైతు బంధు గురించి. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కదా ఒకసారేమో 1 time ఏమో వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రైతు బంధు గురించి రైతు బంధు వేసినాక మన స్టాచ్యూ ఏమైనా ఉంటే గవర్నమెంట్ ప్లేస్ కేసు ఉంటే
కట్టండి. ఎవరు వద్దన్నారు దానికి? గాంధీ స్టాచ్యూ కట్టొద్దని ఎవరు అన్నారు, కట్టాలి. అన్ని కూడా మన హైదరాబాద్ మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఉన్న ప్రజల కాడికి పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతోటి వాళ్ళ లైఫ్ తోటి ఆడుకోండు, అపార్ట్మెంట్ కాల్ చేసుడు చాలా కష్టంగా మేడం. వాళ్ళకు కూడా లైఫ్ ఉన్నది. వాళ్ళ సొంత ఒక్కొక్కరు 70 lakhs పెట్టి ఒక్కొక్క ప్లాట్ తీసుకున్నారు. వాళ్ళకు 1 crore 40 lakhs ఇచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా అంటే వాళ్ళు ఒక కుటుంబం లెక్కలు ఉన్న వాళ్ళని విడదీసి, ఇప్పుడు కుటుంబం లెక్కలు కలిసిన వాళ్ళని వేరే కట్టుకోమంటే వాళ్ళు ఎక్కడికని వెళ్తారు, ఎక్కడని కట్టుకుంటారు. ఉన్న ప్లేస్ నుంచి వాళ్ళు కాల్ చేసి ఇదైతే నేనైతే ఖండిస్తున్నాను మేడం. మరి అదే చట్టాలు పబ్లిక్ ఇచ్చారు, పబ్లిక్ ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలు నిలబెట్టించారు. అదే అంటున్నా మేడం. రైతు భరోసా అయినా ఇప్పుడు చాలా ఇప్పుడు ఒక్కొక్క మొన్న ఎలక్షన్స్ నడిచినాయి, ఒక్కొక్క ఓటుకు 5,000 7,000 ఇచ్చి ఇవంతా ఓట్లు దొంగ ఓట్లు వేసుకుంటా ఇవన్నీ వేసుకుంటా గెలుచుకుంటా పోవడం కాదు మేడం. పేద ప్రజలకు అనేవాళ్ళు ఉన్నారు, రైతులు అనేవాళ్ళు ఉన్నారు. రైతు భరోసా వేయాలని కోరుకుంటున్నా. గరీబోళ్ళు అయినా ఎవరికైనా చాలా కష్టంగా ఉంది, ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ రేట్ అయినా మస్తు దేనికైనా ఇబ్బంది అయిపోతుంది గవర్నమెంట్ మీద. రేవంత్ రెడ్డి పరిపాలన అయితే నచ్చడం లేదు మేడం ప్రస్తుతం మీద నాకైతే. ఎందుకు ఉన్న ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు వచ్చి కూలగొట్టారు ఇక మేడం. దాని గురించా? హైడ్రా అంటే వచ్చింది మన ఉన్న ఇప్పుడు హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా వాళ్ళ ఇల్లులు చెరువుల కుంట పొట్టి కాలువల పొంటి ఉన్నాయి, వాటిని అయితే కూల్చోరు. పేద ప్రజల కాడికి వచ్చి కూలగొడతారు మేడం. అదే ఇక్కడ పద్ధతి మేడం. హాయ్ హాయ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి మార్కెట్ పెడతారని చెప్పి కొన్ని వాస్తవానికి 5,000 కోట్లు పెట్టి విగ్రహాలు పెట్టడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగదు. విగ్రహాలు పెట్టడం వల్ల మనుషులు డెవలప్ గారు. విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలు ఏ విధంగా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, ఓన్లీ దండలు వేయడం తప్ప, చెప్పుకోవడానికి మాత్రం తప్ప ఏముండదు. ఏదేమైనప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు కోసం చిన్నపిల్లలు ఇలా గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ఇలా పేదవాళ్ళ కోసం 5,000 కోట్లు ఖర్చు పెడితే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అయ్యే విధంగా ఉంటుంది తప్ప ఇలా విగ్రహాలకు స్టాచ్యూలకు ఖర్చు పెడితే ఏం రాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిర్ణయం అనేది ఏకపక్ష నిర్ణయం అనుకుంటున్నాం, కానీ ఇలా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే 5,000 కోట్లు పెట్టి ఇలా గతంలో మనం చూసుకుంటే కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం పెట్టిర్రు, అంతకు పెద్ద విగ్రహం నేను పెడతా అని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వము. ఎందుకంటే విగ్రహాలు పెడితే నేను ఒకటే చెప్తున్నాను, విగ్రహాలు పెడితే అభివృద్ధి జరగదు, విగ్రహాలు పెడితే డెవలప్మెంట్ కాదు. ఆ విగ్రహాలకు డబ్బులు నేను అనుకుంటా వృధా తప్ప ఏం లేదు. ఏదైనా పేద ప్రజలు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా రాష్ట్రాన్ని సాధించుకున్నా కూడా పేదరికం అనేది చాలా ఇప్పటికి కూడా ఉంది. ఇంకా అసలు ఆ పేదరికం మోనే లేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. ఆ డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెట్టి స్కూల్ వ్యవస్థల కోసం తెలుసు. మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ మరీ అద్మానమైనటువంటి వ్యవస్థలు ఉంది. ఆ స్కూళ్ళ కోసం ఖర్చు పెడితే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే డబ్బులు తీసుకుని పథకాలు అమలు చేస్తామని చెప్పారు కదా, డబ్బు బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు. బడ్జెట్ తీసుకొచ్చి అభివృద్ధి పరంగా పెడతానంటారు కానీ అమలు పథకాలు అమలు చేస్తారు. అదే అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టాచ్యూ అనేది ఇది ఒక అనవసరమైనటువంటి ఖర్చు. ఇలాంటి వాటికి అప్పులు తీసుకొచ్చి పెట్టడమే. డబ్బులు లేవన్నప్పుడు ఫర్దర్గా గవర్నమెంట్ రన్ చేయాలంటే ఏంటంటే అప్పులు తీసుకురావాలి మళ్ళీ బ్యాంకుల దగ్గర నుంచి. ఇవి కాకుండా నేను ఒకటే చెప్తాను, తెలంగాణ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నా, సంక్షేమ పథకాలను పక్కన పెట్టండి. ఒక భర్త చచ్చిపోయిన ఆడబిడ్డకు ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి తప్ప మిగతా గవర్నమెంట్ సంక్షేమాలు మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. బట్ పర్లేదు, ఎందుకంటే వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇంకో సంవత్సరం చూస్తే కూడా పరిపాలన ఏ విధంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు లేవు అంటున్నాడు కదా. ఇలా ఇంత పెద్ద మనకు ఇలా తెలంగాణకు హైదరాబాద్ నగరం ఉంది మనకు ఇలా ఇన్కమ్ క్రియేట్ చేయడానికి. ఇలా మనం సంక్షేమ పథకాలు పక్కన పెడితే రాష్ట్రం మాత్రం మంచిగా ఉంటుంది. ఇలా హైదరాబాద్ ద్వారా ఇన్కమ్ కూడా క్రియేట్ అవుతుంది, ప్రజలు కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ చూడాలి, ఇంకొక సంవత్సరం అయితే తెలుస్తుంది ఏ విధంగా ఉంటుందని.